వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. మొత్తం తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా కానీ అల్లు అర్జున్ టాపిక్ హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అనుచరులే మరి ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు, ఆ రేవంత్ రెడ్డి చెప్తేనే చేశారన్నట్టు కూడా కొంత ప్రాపగండ అయితే నడుస్తూ ఉంది. అసలు ఏంటి ఆ విషయం అయితే తెలుసుకుందాం. మనతో సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రేవంత్ రెడ్డి అనుచరులు కావాలని చేశారు, రేవంత్ రెడ్డి చేయించారని కూడా అనుచరులు కాదండి, యూత్ కాంగ్రెస్ పిల్లలు మా నాయకుని మీద ఏది ఆయన ఎందుకు మాట్లాడిండు అల్లు అర్జున్ అనే కోపం మీద చేసిండ్రు. దానికి ఇమీడియట్గా లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అన్నట్టు అరెస్ట్ చేసిండ్రు, ఏది కోర్టుకు పంపించిండ్రు. అంతగా ఆయన ఇది కూడా అన్నాడు, ఇట్లాంటి సంఘటన జరగొద్దు అంటున్నాడు, ఎక్కడ కూడా జరిగినా లా విల్ టేక్ అంటున్నాడు. అంతేకాకుండా ప్రైమరీ షోకు కంటే ముందు టికెట్లు అమ్ముకోవడానికి కూడా ఏది పుష్ప సినిమాకు టికెట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిండు. ఆయన ఎందుకు వ్యతిరేకం చేస్తాడు? ఆయన అభిమానులు చేసిండ్రు. ఎవడైనా ఇక ముందు అలాంటి సంఘటన చేయొద్దని. అదేవిధంగా అల్లు అర్జున్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తేజ్ అనే పిల్లాడు కిమ్స్ హాస్పిటల్లో అతడు ఎట్లా బతకాలని మృత్యుంజయ యాగం చేయరాబాయి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సరి అయిన సాయం చేయి. మొదలు ఆ పిల్లాడు బతికి రావాలనేది నా తల్లి చనిపోయిండు, మరి కొడుకన్నా ఉండాలి కదా. ఆ పిల్లగాడు ఎట్లా ఉంటాడు? ఒక చెల్లెలు ఉన్నది ఆయనకు. కనుక నా ఉద్దేశంలో రాజకీయ నాయకులు, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, దీన్ని పొలిటికల్గా లా అండ్ ఆర్డర్ ఏడలేదు రాబాయి. లా అండ్ ఆర్డర్ ఏ ఇన్సిడెంట్, నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. లా అండ్ ఆర్డర్ లేదు. కక్ష మా కల్చర్ కాదు, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కక్ష. తుర్కోడు కనిపించగానే వాళ్ళ మీద కక్ష ఇవ్వలేదు. మా కక్ష లేదు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకటే అనే మా కల్చరు. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆలోచన చేయండి. నువ్వు బెయిల్ మీద ఉన్నప్పుడు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పోవడం అది తెలుసుకోకుండా చేసిన పని. మీ నాయన కూడా పోయిండు, హాస్పిటల్లో పోయిండు. అల్లు అరవింద్ కూడా పోయిండు. అదే మాట చెప్పాలి తప్పితే నువ్వు అనవసరంగా మాట్లాడి ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ పోదు. ఫిలిం ఇండస్ట్రీ తెచ్చింది మేము. గతంలో కూడా సంజయ్ సింగ్ మీద AK-47 చేస్తే అప్పుడు సునీల్ దత్ కూడా కొడుకు మీద కేసు అయింది. కనుక లా అందరికీ ఒకటే, ఎవరైనా లా ప్రకారంగా పనిచేయాలి. ఇప్పటికన్నా భగవంతుని కోరుతున్నా తేజ బతకాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుతున్నా. ఇంకోటి బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే ఫిలిం ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి కక్ష సారింపు చర్యలు చేస్తూ ఉన్నాడు అని అంటా ఉన్నారు. ఎలా అనేది వాళ్ళ కల్చర్లో ఉంటుంది. కక్ష అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నది. మాది కక్ష లేదు. ఇందిరాగాంధీని తిట్టిన వాళ్ళని కూడా మేము తీసుకున్నాం. ఎన్నడూ కూడా మేము కక్ష సాధించేది లేదు. మేము ఎన్నడూ కూడా అన్నదమ్ములుగా ఉండాలి అనేది మా ఆలోచన. అదే ఇవాళ రాహుల్ గాంధీ దేశం మొత్తంలో తిరిగి భారత్ జోడో అంటున్నారు, వాళ్ళు భారత్ తోడో అంటున్నారు. అదేవిధంగా న్యాయ యాత్ర గురించి ఆయన కొట్లాడుతున్నాడు. అందరు కలిసి ఉండాలి, హిందూ ముస్లిం మా కలిసి. మేము మీద ఎవరి మీద కక్ష లేదు. వీళ్ళ లొల్లి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆంధ్రలో రండి, మీకు భూములు ఇస్తాం, మీకు అది ఇస్తాం, రండి అంటు. అది ఎవరు తెచ్చిండ్రు? డాక్టర్ చెన్నారెడ్డి తెచ్చిండు ఇండస్ట్రీకి. కనుక మిత్రులారా, ఇది ఇక్కడికే ఆపేసి తప్పనిసరిగా ఆ కుటుంబానికి లాభం చేయాలని భగవంతుడు తేజాను కాపాడమని కోరుతున్నా. సార్ ఫైనల్గా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి నా మీద తప్పుడు ఆరోపిస్తున్నారు అనుకుంటా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఎలా చూస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్? చూడండి, అల్లు అర్జున్ కుమార్ ఎవరు సజెస్ట్, వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఎవరు తెలియదు. కానీ ఆయన ఎందుకు నీకు సినిమా ఇండస్ట్రీకి టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిందా లేదా? సినిమా రోజు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చి రావడం వల్లనే ఇది ఇచ్చినది. ఇక ముందు అదే కాకుండా ఈ బౌన్సర్ల దుకాణం ఎక్కువైపోయింది. వాళ్ళ పోలీసుల కంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు. దానికి మరి సివి ఆనంద్ కూడా గట్టి కమిషనర్ ఇచ్చిండు. ఇలాంటి వాతావరణం ఉండొద్దు అని, ప్రశాంతంగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలని యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా కోరుతున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.